హాయ్ అండి, వెల్కమ్ టు బిందు కిచెన్. నేను ఇవాళ పాలక్ చపాతీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందే వాష్ చేసి పెట్టుకున్న పలకలాక్ని యాడ్ చేసుకొని 10 మినిట్స్ తర్వాత ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ నేను గోధుమ పిండిలోకి కొంచెం జీలకర్ర, ఉప్పు, మెత్తగా పేస్ట్ చేసుకున్న పలకలాక్ పేస్ట్ని యాడ్ చేసుకొని ఫస్ట్ బాగా కలుపుకోవాలి. తర్వాత ఇలా వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలిపేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మెత్తగా ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి. తర్వాత ఇట్లా చపాతీలాగా తిక్కేసుకొని పెనం మీద వేసుకొని కాల్చుకోవడమే. ఇందులోకి మనం ఆయిల్ అన్న యాడ్ చేసుకోవచ్చు లేదా గీ అన్న యాడ్ చేసుకోవచ్చు. ఈ స్పినాచ్ చపాతీలో మనకి ఐరన్ ఎక్కువ ఉండడం వల్ల బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందన్నమాట. మామూలుగా పలకలాకు పిల్లలు తినమంటే తినరు కదా, అందుకని ఇలా పలకలాకు చపాతీలాగా చేయడం వల్ల ప్రోటీన్, ఐరన్ దొరుకుతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో చపాతీ. అంతేనండి, పలకలాకు చపాతీ రెడీ అయిపోయింది. ట్రై చేసి కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.